హలో అండి, వెల్కమ్ టు ఇట్లు మీ శ్రవంతి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కలకండ్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం 2 ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్స్, 1/2 కప్ షుగర్, తర్వాత 1 లెమన్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 2 మిల్క్ ప్యాకెట్స్ అంటే 1 లీటర్ పాలు తీసుకుంటున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ మాత్రమే తీసుకోవాలండి, అప్పుడే మనకి కలకండ్ అనేది టేస్టీగా వస్తుంది. 1/2 లీటర్కి 50 గ్రాముల షుగర్ పడుతుంది. సో లీటర్కి 100 గ్రాముల షుగర్ పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒకటి లోతుగా వెడల్పాటి ప్యాన్ తీసుకోవాలి. ప్యాను మందంగా ఉండాలి, అప్పుడే మనకి పాలు అనేవి బాగా మరుగుతాయి. ఇప్పుడు ఇందులోకి మనం మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 30 నిమిషాలు ఈ పాలు మరగనివ్వాలి. అంచులు మాడకుండా అడుగంటకుండా గరిటెతో కింద నుంచి కలుపుకుంటూ పాలని బాయిల్ చేసుకోవాలి. ఇలా అంచులు స్క్రాప్ చేసుకుంటూ కింది నుండి పాలని కలుపుతూ ఉండాలి. ఈ పాలు 1/2 లీటర్ తీసుకున్నాం కదా, 1/2 లీటర్ అయ్యే వరకు వీటిని మరిగించుకోవాలి. అంచులు ఇలా అడుగంటకుండా గరిటెతో తిప్పుతూ కలుపుకుంటూ పాలని మరగనివ్వాలి. పాలు 1/2 లీటర్కి వచ్చిన తర్వాత ఇలా చూసుకోవాలి, చిక్కబడ్డాయి కదా పాలు. ఇప్పుడు 2 స్పూన్ల నిమ్మ జ్యూస్, అందులో 2 స్పూన్ల వాటర్ని డైల్యూట్ చేసుకుంటూ ఇలా 2 స్పూన్ల నిమ్మరసానికి 2 స్పూన్ల వాటర్ని ఇలా కలుపుకుంటూ ఈ పాలలో యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేయడం వల్ల పాలు విరిగి మనకి పెరుగులాగా గట్టిగా తయారవుతుంది. ఇలా కలుపుకుంటూ పాలను మరగనివ్వాలి. చూడండి, ఇలా పాలు అనేవి చిక్కబడుతూ మనకి కోవాలాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు మరి కాస్త వాటర్ ఇగ్గే వరకు దీన్ని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ వాటర్ అంతా ఇగ్గే వరకు, లోపల వాటర్ అనేది ఫామ్ అవుతుంది కదా, నిమ్మరసం వేసాం కాబట్టి అదంతా ఎగిరిపోయే వరకు ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. మరి కాస్త వాటర్ అనేది ఎగిరిపోయాక ఇప్పుడు షుగరు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఒకేసారి షుగర్ వేస్తే మనకి వాటర్ లాగా ఫామ్ అవుతుంది. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ టోటల్ తీసుకున్న 100 గ్రామ్స్ షుగర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గరిటెతో తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇలా మనకు పాకంలాగా కడుతుంది కాబట్టి ఒకేసారి షుగర్ వేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన షుగర్ అంతా యాడ్ చేసుకుంటూ ఈ కోవాని కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ తీసుకొని 1 టీ స్పూన్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలాచి పౌడర్ వేస్తే కలకండ్ బాగా ఫ్లేవర్గా ఉంటుంది. ఇలా కలుపుకుంటూ మరి కాస్త దగ్గర పడనివ్వాలి. సో మన కలకండ్ రెడీ అయిపోతుంది. ఈ స్టేజ్లోనే మనం ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసేసి మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. మన కోవా మిక్చర్ అనేది టోటల్గా రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో మనకి కలకండ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మీకు నచ్చిన మౌల్డ్స్ తీసుకోండి. నేను ఇక్కడ మాకు
స్క్వేర్స్ ప్లేట్స్ లేవు. సో ఇది ఉంది ఓవెల్ షేప్లో. సో దీనిలో తీసుకుంటున్నాను. కొద్దిగా నెయ్యి అంచుల వెంబడి రాసుకొని గ్రేస్ చేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్చర్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మీరు ఏ మోల్డ్స్లో తీసుకున్నా కూడా చాలా బాగా వస్తుంది. సో వీటిని గట్టిగా అదుముకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకుంటూ గట్టిగా మెదుపుకోవాలి. ఇప్పుడు టోటల్గా కూల్ అయిపోవాలి. ఇది టోటల్గా చల్లారిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకుందాం. వేడి మీద మనకి పీసెస్ లాగా రావు. సో అందుకని టోటల్గా కూల్ అయిన తర్వాత కాస్త ఒక 5 సెకండ్స్ దీన్ని ఇలా హీట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మన కలకంద్ ఈజీగా రిమూవ్ అవుతుంది. ఇప్పుడు కాస్త వేడిగా ఉంటుంది. చూసుకుంటూ అంచులు వెంబడి చాకుతో ఇలా కట్ చేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. స్వీట్ షాప్లో దొరికే కలకండ్ లాగానే మన కలకండ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పైన ఇలా ట్యాప్ చేసుకోవాలి. కాలుతుంది, కాస్త జాగ్రత్తగా చేసుకోవాలి. ట్యాప్ చేసుకొని మెల్లిగా ప్లేట్ని రిమూవ్ చేస్తే మనకి నచ్చిన షేప్లో పీసెస్ని కట్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే కలకండ్ ఈజీగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కలకండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే కలకండ్ రెడీ టు సర్వ్. Yeah.